పొన్న ప్రభాకర్ గారు మంత్రి గారు ఇవాళ మహిళలు ఎక్కడికి పోయినా కూడా ఉచితంగా పోతున్నారంటే ఇవాళ శివరాత్రి వచ్చింది వాళ్ళ నేను పల్లెలలో తిరుగుతా ఉంటే ఎవరు కూడా ఇళ్లలో లేరు. ఇలా ఇక్కడ పడితే అక్కడ ఈ తెలంగాణ వేములవాడకు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి వెళ్ళి ఇవాళ వాడుతూ మరి సంతోషంగా ఉన్నారంటే ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం. దయచేసి పోలీసు మిత్రులను కోరుతా ఉన్నా, బయట వాళ్ళందరూ కూడా లోపల పిలిపించి కూర్చోబెట్టాల్సిన కోరుతున్నా. హెలికాప్టర్ వచ్చింది, 2 నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు వస్తారు. ఎవరిని అడ్డుకోవద్దనే విషయాన్ని పోలీసు మిత్రులకు కోరుతా ఉన్నా. దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ముందు కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నా. మరి మరొక విషయం మీ అందరికీ తెలియజేస్తూ, రేపు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ గెలిపించే కార్యక్రమానికి మీరందరూ కూడా చేయడం కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుతా ఉన్నా. ఇలా ఒకే ఒక ఓటు, ఇలా భారత్ లో 2వ పేరు నరేందర్, ఆల్ ఫోర్స్ నరేందర్ కి ఓటు ప్రధాన బాధ్యతగా 1 అని రాసి ఒకటే ఓటు వేసే కార్యక్రమానికి మీరందరూ కూడా ఓటు వేయించే బాధ్యత తీసుకొని భారీ మెజార్టీతో మరి నరేందర్ గెలిపిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి జిల్లాకి వచ్చి ఇచ్చిన సోనియమ్మకు మరి యొక్క కారణంగా ఇవ్వాల్సిన బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క నాయకురాలకు పట్టభద్రులకు అందరికీ సెలవిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఠాకూర్ గారు. का मैसेज है आज तेलंगाना की में आई है, तेलंगाना की रेवंत रेड्डी सरकार जो 1 साल मुकम्मल की है, 1 साल के अंदर तेलंगाना की रेवंत रेड्डी सरकार ने जितने वादे किए थे बस फ्री, तो तमाम लेडीज के लिए बस फ्री कर दी गई. किसानों की जिसको तेलुगु में ऋणमाफी సీతక్క గారికి కరీంనగర్ పట్టభద్రుల తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం. అక్క మీరు ఇప్పుడు బీసీసీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు గౌరవనీయులు ఆర్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిన కోరుతా ఉన్నాం. అదేవిధంగా మంత్రివర్యులు సీతక్క గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు అందరికి కూడా స్వాగతం పలుకుతూ ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, సీతక్క గారు, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మన ప్రియ రథసారథి మహేష్ గౌడ్ గారు, మా గౌరవ శాసనసభ్యులు, వేదిక మీద పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ రేపు 21వ తారీఖు ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున మన పట్టభద్రుల క్యాండిడేట్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఎంతో కష్టపడి విద్యాసంస్థలు నిర్మాణం చేసినటువంటి నరేందర్ రెడ్డి గారిని గెలిపియాలని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాధ్యత అవసరం కూడా ఉంది. అందుకే ఈసారి నరేందర్ రెడ్డి గారికి మన ఓటు హక్కును ఇద్దాం, ఉపయోగించుకుందాం. మరి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన అభిమాన నాయకుడు, అభివృద్ధి ప్రదాత
ఈ రోజు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. పనిచేసేటువంటి ప్రభుత్వానికి మద్దతుగా మరి ఈ రోజు ఎమ్మెల్సీని గెలిపించి మరి రాబోయేటువంటి కాలంలో మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలను తీసుకొచ్చే విధంగా సపోర్టుగా మీరందరూ పనిచేయాలని మరి నరేందర్ రెడ్డి గారి యొక్క గుర్తు పైన నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ ఈ అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. ఈ రోజు బీజేపీ నాయకులు మరి 11 సంవత్సరాలుగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఈ యొక్క 11-12 నెలలలో కాంగ్రెస్ ఏమి ఉద్యోగాలు ఇచ్చిందో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ రోజు ఒక్కటంటే ఒక్క పథకం తీసుకురాకుండా మరి పబ్లిక్ ని మభ్యపెట్టే మాటలు తప్ప ఈ రోజు ఈ రాష్ట్రంలో పింఛని 2000 రూపాయలు ఇస్తే కేంద్రం ఇచ్చేది అందులో 200. ఆ రోజు 10 ఏళ్ల కింద ఇచ్చిన రేషన్ కార్డులు కేంద్రంలో మన మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి రేషన్ కార్డులే ఈ రోజు వరకు ఈ మోడీ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా మన రాష్ట్రంలో ఇయ్యలే. ఉద్యోగాలు ఇయ్యలే, ఉపాధి లేదు, నిధులు లేవు. ఓట్లప్పుడు మాత్రం రకరకాలుగా మాట్లాడతారు, దేవుని అడ్డం పెడతారు. దేవునికి పెట్టి అగరబత్తి మీద కూడా 5% GST వేసేటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కు ఉందని అడుగుతున్నా. ఓటు అడిగే హక్కు ఉందని అడుగుతున్నా. కాబట్టి చైతన్యవంతమైన గడ్డ మీద నుంచి మీ ఊరు బిడ్డ ఈ ప్రాంత వాస్తవం నిలబడుతున్నారు. కాబట్టి తప్పకుండా అభివృద్ధి చేసి మీకు తోడుగా ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ అభ్యర్థికి మీరు గెలిపించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి కొరకు ఏర్పాటు చేసినటువంటి యొక్క ఈ సమావేశ నిర్వాహకులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు కమ్మంపల్లి సత్యనారాయణ గారు, ముఖ్యంగా సమావేశం ముఖ్య అతిథులు మన ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన జిల్లా మంత్రివర్యులు అయినటువంటి మిత్రుడు శ్రీధర్ బాబు గారు, పొన్న ప్రభాకర్ గారు, మన సోదరిమణి ఆడబిడ్డ సీతక్క గారు, జిల్లాకు చెందినటువంటి యొక్క శాసన సభ్యులు, ప్రభుత్వ వీప్సే, వివిధ హోదాలు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా జిల్లా నలుమూల నుండి తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, పట్టభద్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారం చెప్తూ ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక గురించి చెప్పక తప్పదంటున్నాయి. ఎందుకంటే ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించిన ఎన్నికలు ఇవి. ఉమ్మడి 4 జిల్లాలు అంటే 6 పార్లమెంటరీ నియోజకవర్గాలు. ఒక పార్లమెంటరీ నియోజకవర్గానికి 7 శాసనసభ నియోజకవర్గాలు అంటే 6 × 7 42. అంటే 119 నియోజకవర్గాలలో 42 నియోజకవర్గాలు అంటే ఆల్మోస్ట్ 40% స్టేట్ ఓటర్ల యొక్క మనోభావాలు, మనోగతాన్ని ఏదైతుందో మనం వ్యక్తం చేయబోయే ఎన్నిక చెప్పని చెప్పక తప్పని చెప్పండి. పోయినసారి ఎన్నికల్లో 2019లో అలాగే 2018 శాసనసభ ఎన్నికల్లో ఈ నాశిక ఫలితం పొందలేనప్పుడు మరి ఇదే శాసన మండలి ఎన్నికకు సంబంధించి మరి రాజకీయం ఏదైతుందో భవిష్యత్తు కొనసాగించడానికి ఏదైతుందో అప్పుడు అంటే మొత్తం ఈ శాసన మండలి పరిధిలో ఏదైతే 2 ఎమ్మెల్యేలు గెలిచిందే మిత్రులు శ్రీధర్ బాబు గారు, అట్లాగే సంగారెడ్డి గారు, జగ్గారెడ్డి గారు అని చెప్పండి. అవుట్ ఆఫ్ 40 ఓన్లీ 2 సీట్స్ వర్ వన్ బై ది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు మిత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్న ప్రభాకర్ గారు, జిల్లాకి చెందినటువంటి వీళ్ళ హోదాలు కాంగ్రెస్ గారు అందరూ కూడా మరి ఈ శాసన మండలి ఎన్నిక ఏదైతుందో మరి నా అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించడం అప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి దాని ముందుకు తీసేయడం మీ అందరికీ ఆదర అభిమానాలతో చెప్పండి. జీవితంలో ఏదైతుందో గుర్తుండబోయేటువంటి ఎన్నిక ఫలితం చెప్పక తప్పదని చెప్పండి. ఇలా పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి ఫస్ట్ గ్రౌండ్ లో మొదటి ప్రాధాన్యతతో గెలిచేటువంటి అవకాశం కల్పించింది మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లా పట్టణంలో అందరూ కూడా ఏదైతుందో మన అన్ననామై అభిమానంతో అండదండలతో గెలిపించి మరి రాష్ట్ర స్థాయిలో గౌరవం నిలబెట్టేందుకు మీకు అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తామని చెప్పండి. ఈ రోజు మళ్ళీ ఎన్నిక వచ్చింది. ఇక్కడ వాస్తవం కూడా ఏదైతుందో ఈ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయాలనే భావన తరపు కలిగి ఉండదు.
కానీ ఏదైతుందో మొన్నటి శాసన ఎన్నికల్లో నేను ఫలితం పొందలేకపోవడం, తలబడుతున్న ఒక పార్లమెంట్ ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసి మరి పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఆలోచన ఫలితం పొందలేకపోయినా చెప్పండి. దాని తర్వాత నేను నిరాశ నిస్పృహకు చోటు చేసుకోవటం, మరి ఈ శాసనంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి కనబడలేకపోవడంతో ఏదైతుందో మరి మిత్రులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో కేవలం ఉమ్మడి జిల్లాకే కాకుండా యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సుపరిచితులు ఒక విద్యావేత్త విద్యాసంస్థలకు అధినేత నరేంద్ర రెడ్డి గారి అభ్యర్థిత్వం అయితే బాగుంటుందని వారి అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేయడం ఇవాళ ఏదైతుందో ఆయన 2019లో మనకి ఏదైతే ఈ ఎన్నిక నల్లేరు అడగల సాగిలో మళ్ళీ ఈనాడు కూడా నరేంద్ర రెడ్డి గారి యొక్క గెలుపు నల్లేరు అడగగా విజయాన్ని ప్రసాదించాలని చెప్పని దానికి అందరూ తోడుండాలని చెప్పని మీరు సభనిగా కోరుకోవాలని చెప్పంటున్నాడు. మీరు ఆల్బోర్డ్ అంటే ఒక బ్రాండ్ అని చెప్పంటున్నారు. ఆల్బోర్డ్ అంటే ఒక బ్రాండ్ అని చెప్పంటున్నాడు. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టడం వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే నిధులు నీళ్లు నియామకాలంటే మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం నిరుద్యోగ యువత యొక్క ఉద్యోగ అవకాశాల కల్పనలో నిర్లక్ష్యం చేయడంతో నిరుద్యోగ యువత ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పట్టణ అందరూ కూడా మార్పు కోరి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జీవితంలో దానికి నాయకత్వం ఇచ్చే విధంగా ముఖ్యమంత్రిగా బాధ్యత చెప్పండి. మరి కేవలం 1 సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు కల్పించే ఘనత మరి కేవలం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని తప్పక చెప్పండి. నేను మొన్న ఈ మధ్య హిందువులు అడుగులు చూస్తాను. ఆ ప్రభుత్వం పంజాబ్ లో మరి 3 సంవత్సరాల కాలంలో ఏదైతుందో 57 ఉద్యోగాలు కల్పించి దాన్ని గొప్ప ప్రకటన చేస్తున్నారు. అంటే పంజాబ్ రాష్ట్రం 3 సంవత్సరాలు 50 ఉద్యోగాలు కల్పిస్తే మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే 1 సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు కల్పించే ఘనత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి దక్కుతుందని చెప్పి తప్పని చెప్పండి. వీళ్ళ పదోన్నతులు ఉద్యోగస్తులే కానీ ప్రభుత్వం ఉపాధ్యాయులే కానీ ఉపాధ్యాయ పొందడం ఖాళీ భర్తీ చేయడమే కానీ విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం ఇచ్చే విధంగా ఏదైతుందో నైపుణ్యత పెంపొందించడానికి స్కిల్ యూనివర్సిటీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఈ విధంగా ప్రాధాన్యత ముందుకు పోతుంటే మన ప్రభుత్వాన్ని ఏదైతుందో అంతరాన్నిచ్చే విధంగా అలానే పరిశీలించే గొంతుగా ఏదైతుందో మన అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని స్పందింపజేసే విధంగా ప్రజల పక్షాన పట్టణ పక్షాన ఒక పరిస్థితి గొంతుగా ఏదైతుందో నాకు అవకాశం కల్పించింది. మిత్రుడు నరేంద్ర రెడ్డి గారు ఏదైతుందో నా స్థానాన్ని ఒక పరిస్థితి గొంతుగానే కాకుండా ఇలా పట్టణాలను ప్రజానికానికి ప్రభుత్వాల మధ్య వారంటీగా పట్టమే మన సమస్యల పరిష్కారానికి ఏదైతుందో ఒక వారంటీగా పనిచేయడానికి నరేంద్ర రెడ్డి గారి అవకాశం కల్పించడం కోరుకోని చెప్పండి. నరేంద్ర రెడ్డి గారు ఏదైతుందో ఏదైనా గౌరవ ముఖ్యమంత్రి సంకల్పం నిరుద్యోగ యువత కన్నా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భావిస్తున్నారో ఆ నిరుద్యోగ యువత కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు ఆ అర్హత కల్పించేటువంటి ఒక విద్యావేత్త విద్యా అధినేత నరేంద్ర రెడ్డి గారు చెప్పండి. ఈ ప్రజాజీవితంలో దాదాపు 4 దశాబ్దాలు గడుస్తుంది. మిత్రుడు నరేంద్ర రెడ్డి గారు కూడా దాదాపు 2 దశాబ్దాలు గమనిస్తూ చెప్పండి. ఈ 2 దశాబ్దాల కాలంలో 1,00,000 మందిని ఉద్యోగాన్ని అర్హులుగా తీర్చిదిద్దితే ప్రత్యక్షంగా 10% ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించబడినట్టయితే 90% ఈ లక్ష్యంలో ఏదైతుందో వాళ్ళ జీవితంలో చేపడే ఉపాధి కల్పించే ఘనత నరేంద్ర రెడ్డి గారు దక్కుతుందని చెప్పక తప్పదని చెప్పండి. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ విధంగా నిజామాబాద్ పనిచేసిన తర్వాత గడ్డకు వచ్చింది. నేనైతే సవినయంగా ఉమ్మడి జిల్లా పట్టభద్రులు అందరూ కూడా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు మీతో అందరూ కూడా ఏదైతుందో
అలా 2019లో ఏం లేదు అండగా నిలబడుతుంది మాకు. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అండగా నరేంద్ర రెడ్డి గారి జైపూర్ ఏదైతుందో చేతిలో చేయి వేసి ముందుకు రావాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ. పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా ఉత్తర తెలంగాణకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆనాడు జీవన్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతుగా ఆయన ఉన్నటువంటి అప్రజాస్వామిక ప్రభుత్వానికి ప్రశ్నించే కొంత అవసరమైంది. ఈ రోజు ప్రజాస్వామ్య ప్రజాపాలన లోపల ఒక సంధానకర్త సమస్యల్ని పరిష్కరించేటువంటి ఒక ప్రతినిధి అవసరం ఉంది. కాబట్టి అలా నరేందర్ రెడ్డి గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాల్సిందిగా పట్టభద్రులందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరి మీద విశ్వాసం ఉంది. తప్పకుండా ఉత్తర తెలంగాణ ప్రజలు పూర్తిగా ఆలోచనతోటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలపడుతున్న అభ్యర్థిని గెలిపిస్తారని ఆకాంక్షిస్తూ చాలా మంది చెప్తారు. ఒకరు చేయాలంటున్నారు, ఇంకోటి ఏమంటారు. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం ఎలా విద్యా ఉపాధి అవకాశాలు 15 నెలల సమయం లోపల ఇచ్చిన మాటలని నెరవేర్చి ముందుకు పోతున్న ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆచరించాల్సిందిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, గౌరవ సహచార మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, గౌరవ శాసనసభ్యులు, పోటీ చేసిన అభ్యర్థులు అందరూ కూడా ఈ రోజు అందరి ముందు నిల్చొని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని నరేంద్ర రెడ్డి గారితో సహాయం విజ్ఞప్తి చేస్తాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా కోరుతూ నమస్కారం చెప్తున్నాను. ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడ చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తదితర మన జిల్లా మంత్రివర్గ సోదరులు పొన్నం ప్రభాకర్ గారు, సోదరిమణి మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా చాలా వెంకటరెడ్డి గారు. మాట ఇస్తే నిలబెట్టుకున్న పార్టీ ఇదే కరీంనగర్ గడ్డ మీద సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తానని మాట ఇచ్చినారు, నిలుపుకున్నారు. ఇవాళ మనం అనుభవిస్తున్న తెలంగాణ ఆనాడు సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చినటువంటి తెలంగాణ. మిత్రుల వల్ల 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి అంశం, ప్రతి వాగ్దానాన్ని ఎంత ఆర్థిక నిర్బంధం ఉన్నా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తా ఉన్నది. ఇవాళ సంవత్సర కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమం, అభివృద్ధి జరుగుతున్నటువంటి తరుణంలో వస్తున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఇది కూడా పట్టభద్రులు ఎన్నుకుపోయే ఎన్నిక. పట్టభద్రులకు ఏం కావాలి, రాష్ట్రంలో ఏం కోరుకొని మన తెలంగాణ సాకారం చేస్తున్నాం. ఇంటికో ఉద్యోగం అని, ఒక ఇంట్లో ఉద్యోగం వస్తే ఆ కుటుంబం ఏ రకంగా సహకారం అవుతుందో తెలిసినట్టు మనం ఉద్యోగాల కోసం తెలంగాణ కోరుకుని సహకారం చేస్తున్నాం. తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్ళలో బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు నింపుకున్నారు తప్ప ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలే. అదే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకునే మాటల్లో భాగంగా అధికారంలో వచ్చినటువంటి 9 మాసాల్లోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, పట్టభద్రులు రేపు పై చదువుతుంది ఉద్యోగాలు కావాలంటే కాంగ్రెస్ పార్టీయే శరణ్యము. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తుంది. 56,000 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో న్యాయపరంగా ఖాళీ ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా పూర్తి చేస్తాము, ఇంకా 1000 ఉద్యోగాలు ఇస్తామనే మాట ఇవాళ ముఖ్యమంత్రి గారి సమక్షంలో చెప్తున్నటువంటి మాట. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, మీ అందరి పార్టీ. రేపు ఉద్యోగాలు కావాలన్నా, అభివృద్ధి సంక్షేమం కావాలన్నా కాంగ్రెస్ పార్టీకి మీ అందరికి ఆశీర్వాదం కావాలి. ఈ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానం బీసీల కులగన్న చేస్తానని రాహుల్ గాంధీ గారి ఆశయం మేరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కులగన్న చేసి ఈ రాష్ట్రంలో మేము 56% ఉన్నామని బీసీలు గర్వంగా తెలుసుకున్నటువంటి స్థాయికి ఒక డాక్యుమెంట్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. అదేకాదు మిత్రులారా, అసెంబ్లీలో 42% రిజర్వేషన్కి చట్టబద్ధ చేరుతా ఉన్నాం. ఉద్యోగ విద్యా అవకాశాలు చట్టబద్ధ చేరుతా ఉన్నాం.
ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా చాలా మంది బీసీల ముందు చాలా మాట్లాడుతూ ఉన్నారు. మీ కరీంనగర్ నివాసి అయినటువంటి బండి సంజయ్ ఆనాడు బీజేపీ అధ్యక్షుడు పనిచేస్తున్న తీసేస్తే ఎవరు అడిగిన పాపన పోలే. అదే కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసిన 35 ఏళ్లలో దాదాపు 15 మంది మిత్రుల్ని పెద్దల్ని పిసిసి అధ్యక్షులు చేసినటువంటి చరిత్ర. ఆనాడు మధ్య మొదలు వరకు నా వరకు దాదాపు 15 మందిని పిసిసి అధ్యక్షులు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, ఎస్సీలకు కానీ సదావుతాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీని మనమందరం కూడా బలపడాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మళ్ళీ భవిష్యత్తులో ఇంకా ఉన్నత అవకాశాలు రావాలంటే బీసీలకు కానీ అది కాంగ్రెస్ పార్టీ సాధ్యమైన మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఇలాంటి అవకాశాలు ఇస్తున్నటువంటి పార్టీని మనం నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా పట్టభద్రుల ఎన్నికల్లో ఎస్సీలు బీసీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు మా మిత్రుడు నరేంద్ర రెడ్డి గారిని మంచి మెజారిటీతో రెండో సీరియల్ నెంబర్ నరేంద్ర రెడ్డి పేరు పక్కన 1 అని రాసి పరిపూర్ణ మెజారిటీతో గెలిపించాల్సిన మీ అందరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నరేంద్ర గారు వెంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు ఉన్నారు, మేమందరం ఉన్నాము. జీవన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మేము వేదికపై ఉన్న మా గౌరవ శాసనసభ్యుల అభ్యర్థన మేరకు మరి ఇక్కడ మన కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఒక ఇంజనీరింగ్ కళాశాల, ఒక లా కళాశాల వెంటనే శాంక్షన్ చేయించడం జరిగింది. వారికి మనందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. మన అభిమాన నాయకులు ప్రియతమ ముఖ్యమంత్రి గారు